హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ ఇలా ముచ్చట ఏంటంటే మన మైక్రోని పాస్తా, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మైక్రోనీని మంచిగా ఉడికించుకుందాం కొంచెం ఆయిల్ వేసి. తర్వాత ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకుందాం. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. మంచిగా రెడ్గా అయ్యేదాకా చూద్దాం. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి దోస్తులు. తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. తర్వాత ఉడకబెట్టుకున్న మైక్రోని పాస్తాని వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం, అన్నిటికీ పట్టేలాగా. పాస్తా మసాలా వేసుకుందాం. ఫైనల్లీ మన కొత్తిమీర వేసుకుందాం. చల్లటి వర్షంలో గరం గరం మైక్రోని పాస్తా రెడీ.